ఇప్పుడు రీసెంట్ గా చంద్రబాబు గారి తెలంగాణ పర్యటన కూడా చాలా మందిలో కొత్త ఆశలు, ఉత్సాహం రేకెత్తిస్తుంది. అందులో మీలాంటి వారు కూడా ఉండొచ్చు. మేడం ఏంటి కొత్తగా మళ్ళీ కూటమి తెలంగాణలో ప్రాణం పోసుకోబోతుంది. కొత్త ముఖంతో రాబోతుంది. ఇలా చాలా వినిపిస్తున్నాయి. మీరేమంటారు? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒక ఇంటిగ్రల్ పార్ట్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒప్పుకోవాల్సిందే మేడం. ఎందుకంటే ఇక్కడ నుంచి లక్షల మంది అక్కడికి వచ్చి ఓటేశారంటే ఇక్కడ లేదన్నా టీడీపీ. నేను ఒక విషయం చెప్తాను. 10 సంవత్సరాల తెలంగాణ ప్రస్థానంలో 3 ఎలక్షన్లు జరిగాయి అంటున్నాను. రైట్, మొన్నటి ఎలక్షన్లతో పాటు 2 ఎలక్షన్లో మేము పోటీ చేసాం, 1 ఎలక్షన్లో మేము పోటీ చేయలే. 2 ఎలక్షన్లో మేము పోటీ చేసిన 2 ఎలక్షన్లో కూడా మాకు సీట్లు వచ్చాయి. మొదటిసారి 15 సీట్లు వచ్చాయి, ప్లస్ ఇంకో 5 సీట్లు మా బీజేపీ తోటి మేము అప్పుడు పొత్తులో ఉన్నాం. 2014 ఎలక్షన్లో. 2018 ఎలక్షన్లో మేము పోటీ చేసిన 13 సీట్ల నుంచి 2 సీట్లు వచ్చాయి మాకు. సో వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ తెలంగాణ. వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ తెలంగాణ. ఏమాట కామాట కొంత లీడర్షిప్ అనేటువంటిది మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా పార్టీ ఇబ్బంది పడింది, అందులో డౌట్ లేదు. కానీ ప్రజల పక్షాన పోరాటం చేయడంలో ఎప్పుడు వెనుకం చేయలేదు తెలంగాణ తెలుగుదేశం. మహిళల పక్షాన మేమే పోరాటం చేసాం, రైతుల పక్షాన చేసాం, నిరుద్యోగుల పక్షాన చేసాం, విద్యార్థుల పక్షాన చేసాం. మీ అందరికీ గుర్తుంటే 6 సంవత్సరాల తెలంగాణ ప్రస్థానంలో మహిళా కమిషన్ లేకపోతే తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం, తెలుగు మహిళా విభాగం ఫైట్ చేసినందువల్లనే తెలంగాణ మహిళా కమిషన్ అనేటువంటిది వచ్చింది. ఇది మీ జర్నలిస్టులు అందరికీ తెలుసు. యూ హావ్ బీన్ ఎ హ్యూజ్ సపోర్ట్ ఫర్ us దెన్. మీరందరూ సపోర్ట్ చేశారు మాకు. మేము ధర్నాలు చేసాం, రాస్తారోకోలు చేసాం, ఎక్కడికక్కడ కాన్ఫరెన్స్లు పెట్టాం, ఎక్కడికక్కడ కోర్టు కేసులు వేసాం, ప్రభుత్వాన్ని నిలదీసాం, అధికారుల కాళ్ళు పట్టుకున్నాం, కేసులు వేయించుకున్నాం, అరెస్ట్లు అయ్యాం, అన్ని అయ్యాయి. కానీ అల్టిమేట్ గా వి గాట్ తెలంగాణ మహిళా కమిషన్. ఎవరు చేశారు? తెలుగుదేశం పార్టీ చేసింది. రైతుల పక్షాన మేమే పోరాడాం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రైతులకు ఒక బీమా కల్పించాలి, రైతులకు ఒక కాంపెన్సేషన్ పరిహారం అనేటువంటిది ఇవ్వాలి అని ఒక కాన్సెప్ట్ పెట్టి ఇప్పించగలిగింది తెలుగుదేశం పార్టీ. నేరేళ్ల బాధితుల పక్షాన మేమే నిలబడ్డాం, ధరణి బాధితుల పక్షాన మేము నిలబడ్డాం, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళ కుటుంబాలకు అండగా మేము ఉన్నాం. అంతెందుకమ్మా, కోవిడ్ టైంలో ఏ ఒక్క పార్టీ కూడా బయటికి వచ్చి నిలబడి ఒక రూపాయి సహాయం చెయ్యని రోజున తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం, లెట్ మీ పుట్ ఇట్ వెరీ క్లియర్లీ హియర్, తెలంగాణ విభాగం పిఎం కేర్ రిలీఫ్ ఫండ్ కి, సిఎం కేర్ రిలీఫ్ ఫండ్ కి, రెండిటికి కూడా మొట్టమొదటి పొలిటికల్ పార్టీ విచ్ గేవ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. మరి ఎందుకు పార్టీగా మీరు ఎస్టాబ్లిష్ కాలేకపోయారు? ఇంకో విషయం చెప్తాను నేను. అలానే ఎంతైతే తిడతారు కదా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పొలిటికల్ లీడర్స్, చంద్రబాబు నాయుడు గారిని తిడతారు, తెలుగుదేశం పార్టీని తిడతారు. వరదలు వస్తే మేమే ఉన్నాం, కరువు వస్తే మేమే ఉన్నాం, ప్రజలను ఆదుకున్నాము. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ ప్లాంట్ అనేటువంటిది మహబాద్ దగ్గర వెళ్ళి చూడండి, మహబాద్ దగ్గర ఆక్సిజన్ ప్లాంట్ పెట్టింది ఎన్టీఆర్ ట్రస్ట్. బాలయ్య బాబు గారు ఇచ్చారు, భువనమ్మ ఇచ్చింది, ఎన్టీఆర్ ట్రస్ట్ సపోర్ట్ చేసింది, హెరిటేజ్ ఇచ్చింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, మాకు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని ఉండదమ్మా. తెలుగుదేశం పార్టీకి ప్రాంత భేదాలంటూ ఏం ఉండవు. తెలుగు ప్రజలైతే చాలా, అంతే. మాకు కళ్ళు మూసుకుపోతాయి. తెలుగు ప్రజలంటే వాళ్ళకి సేవ చేయాల్సిందే. ఆ రోజు అన్నారు కూడా మేడం, తెలుగు వాళ్ళు కొట్టుకుంటే కన్నీళ్ళు వస్తాయి తప్ప నీళ్లు రావు అన్నారు చంద్రబాబు గారు. దాన్ని కూడా వక్రీకరించినటువంటి కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు. కానీ నేనేమంటాను అని అంటే, ఆ రోజు ఈ రోజు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్తున్నారు, రాష్ట్రాలు విభజించబడిన అన్నదమ్ములుగా మనం కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకూడదు. ఒక రాష్ట్రం బాగుపడాలంటే ఇంకో రాష్ట్రం నాశనం అవ్వాల్సినటువంటి అవసరం లేదమ్మా. 2 రాష్ట్రాలు కూడా సైమల్టేనియస్ గా బ్రహ్మాండంగా మనం ప్రోగ్రెసివ్ పాత్ లోకి వెళ్ళొచ్చు. అదే చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారు. దాన్ని 2 కళ సిద్ధాంతం అని ఎద్దేవా చేశారు, చాలా చేశారు. బట్ స్టిల్ రిస్ట్రిక్ట్ టు దట్ పాయింట్ అంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వ్యతిరేకి కాదు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకి కాదు. అలా గుర్తుపెట్టుకుంటే మీరు అందరూ కూడా, బాబ్లీ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి గొడవ జరిగినప్పుడు అదేమన్నా అదే ప్రాంతానికమ్మా, ఉత్తర తెలంగాణ కోసం, ఉత్తర తెలంగాణకి మంచి జరగాలని చెప్పి బాబ్లీ ప్రాజెక్టు కోసం ఆ రోజున కొట్లాడినటువంటి పార్టీ అది తెలుగుదేశం పార్టీ. కొట్లాడిన నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మర్చిపోతారా? ప్రతి ఒక్కడు బయటకు వచ్చి తెలంగాణ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం అంటాడు. చెప్పమని చెప్పండి. వాళ్ళు నేను అడుగుతున్నా, మీ ఛానల్ సాక్షిగా అడుగుతున్నా, ఏం తప్పు చేసింది తెలుగుదేశం పార్టీ అని అడుగుతున్నా నేను. రోడ్లు వేసాం, స్కూళ్లు కట్టాం, ఆసుపత్రులు కట్టాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చాం, బావులు తవ్వాం, నల్లా కనెక్షన్లు ఇచ్చాం,
అసలు ఇంకేమీ బాగుపడిందే చెప్పమంటారు? హైదరాబాద్ కదా మేడం, హైదరాబాద్ అంటే తెలంగాణ కదా. నేను హైదరాబాద్ ఒకటే కాదమ్మా, నేను అదే చెప్తున్నాను. హైదరాబాద్ ఒక ప్రాంతంలోనే కాదు, మీరు గమనించండి. ఉత్తర తెలంగాణ నుంచి మొదలుకొని ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కుగ్రామంలో కూడా ఆ రోజున, ఇఫ్ యూ రిమెంబర్ ఇన్ ది ఎర్లీ 90s ఆర్ సో, మనకి నీటి కటకట ఎంత ఎంత దారుణంగా ఉండేది అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ చోట, ప్రతి చోట కూడా బోర్ లేయించి బావులు తవ్వించి ఎవరు చేయించారు? మీ అందరికీ గుర్తుంటే జన్మభూమి ఉందిందా? ఎవరు చేయించారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారా? అధికారులు లిటరల్ గా పరిగెత్తిచ్చి, ప్రజల వద్దకు పాలనాన్ని పరిగెత్తిచ్చి. నేను ఎందుకంటానంటే బాధ వేస్తుందమ్మా. ఒక తెలంగాణ వాదిగా కూడా నాకు బాధ ఎక్కడేస్తుందంటే, మనం తెలంగాణ వాదులుగా మేము ఏ రోజున ఒక పార్టీ మీద, ఒక వ్యక్తి మీద మా పోరాటం కాదు, ఒక ప్రాంతం మీద మా పోరాటం కాదు. మా బాధ, మా ఆక్రోశం, మా ఆవేదన దేని మీద? మాకు ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఈ సెగ్మెంట్స్ లో మాకు అన్యాయం జరిగింది అన్నాం. మా నీళ్లు మాకు కావాలన్నా, మా నిధులు మాకు కావాలన్నా, మా నియామకాలు మాకు కావాలన్నాం. అంతేగాని నీకొద్దనల్లా. అవును. ఏ రోజున ఏ తెలంగాణవాది అదన్నాడు? ఏ తెలంగాణవాది ఇంకో ప్రాంతానికి వ్యతిరేకం కాదు. నా ప్రాంతం బాగుపడాలని నేను కోరుకుంటా, ఇంకో ప్రాంతం నాశనం అవ్వాలని నేను కోరుకోను. అది ఏ తెలంగాణవాది లక్షణమే కాదు అది. కానీ వీళ్ళు ఏం చేశారు అని అంటే, తెలుగుదేశం పార్టీని ఒక బూచిలాగా చూపించారు. ఒక పార్టీ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం టిఆర్ఎస్ బతకాలి అంటే తెలుగుదేశం పార్టీ చచ్చిపోవాలి అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అలాంటి విచ్ ఇస్ రాంగ్ అంటున్నాను. డెమోక్రసీలో ఏ పార్టీ ఎక్కడన్నా ఉండొచ్చు, ఏ పార్టీ ఏమన్నా ఏ ప్రాంతం నుంచైనా పోటీ చేయొచ్చు. ఇదే టిఆర్ఎస్ ని నువ్వు బిఆర్ఎస్ గా మార్చుకొని, నేను ఆంధ్ర వెళ్తా, నేను కర్ణాటక వెళ్తా, నేను మహారాష్ట్ర వెళ్తా, నేను దేశ నేత అవుతా అన్నప్పుడు మేమే అనలేదే. ఆల్ ది వెరీ బెస్ట్ అని చెప్పాము మేము. అదే తెలంగాణ ప్రజలు అన్నారు కదా మేడం, చూపించారు కదా ఓటు హక్కుతో. నేనేమంటాను అని అంటే, ఒక చిన్న అంటే ఇవంతా కూడా దిస్ ఆర్ ఆల్ సి, ఇప్పుడు నౌ దే ఆర్ నాట్ ఈవెన్ వర్త్ డిస్కసింగ్. కానీ నాకు ఎందుకు బాధేస్తుందంటే అమ్మా, తెలంగాణ ప్రాంతానికి ఇంత చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను మీకు ఇప్పుడు చెప్పిన దాంట్లో, మీరు తెలంగాణకు సంబంధించిన ఏ మారుమూల గ్రామానికన్నా వెళ్ళండి, మీకు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కనపడుతుంది. అది ఛాలెంజ్. అట్లాంటిది తెలుగుదేశం పార్టీ మీద ఇన్ని అభాండాలు వేసి, ఒక తెలంగాణ వ్యతిరేకి అనేటువంటి ఒక ముద్ర వేసి, తెలంగాణ నుంచి తరిమేయాలని చెప్పి మీరు చూస్తుంటే, దీనివల్ల నష్టపోయేది ప్రజలంటా. నేను తెలుగుదేశం పార్టీ ఉంటే ప్రజలకి మంచి, ప్రశ్నించే ఒక గళ ఉంటుంది, బడుగు బలహీన వర్గాల తరఫున మాట్లాడే ఒక పార్టీ ఉంటుంది, బడుగు బలహీన వర్గాలకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చే పార్టీ ఉంటుంది, మహిళలకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చే పార్టీ ఉంటుంది, ప్రజలకి మంచి చేసే ఒక పార్టీ ఉంటుంది, ఎవడు తప్పు చేసినా వాడిని గల్లా పట్టుకొని అడిగేటువంటి ఒక ధైర్యం ఉన్న పార్టీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ లేకపోతే అది జరగదు. నా భయం అదే, నా ఆందోళన అదే. అందుకనే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఉండాలి. తెలుగుదేశం పార్టీ ప్రజలకి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను నిలదీయడానికి కూడా ఎవరినైనా సరే మంచి చేస్తే శబాష్ అంటాం, బరాబర్ శబాష్ అంటాం. మంచి చేస్తే కేసీఆర్ కొన్ని మంచి పనులు చేసిండు, బరాబర్ శబాష్ అన్నాం. ఇవాళకి అంటున్నాం. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నేను నా తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు అన్ని కూడా, అటు రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా, ఈవెన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా, నేను చేసినటువంటి అభివృద్ధిని ఎక్కడ ఆపలేదు, కంటిన్యూ చేస్తున్నారు. ఆ విషయంలో వాళ్ళని మెచ్చుకుంటున్నా, తప్పలేదు. ఈవెన్ వి అప్రిషియేట్ కేసీఆర్ ఇన్ సర్టన్ థింగ్స్, డౌటే లేదు అందులో, వెనక్కి తగ్గే ప్రసక్తి కూడా లేదు అందులో. కానీ తప్పు చేస్తే గల్లా పట్టుకొని ప్రశ్నిస్తాం, అందుకు కూడా వెనకాడం. రేవంత్ రెడ్డి గారు ఎక్సెప్షన్ కాదు, ఇంకెవరు ఎక్కడి నుంచి పైనుంచి ఏమంటారు అని అంటే, ఆకాశం నుంచి వచ్చి నేనేదో అని చెప్పినా కూడా ఎక్సెప్షన్ కాదు. ప్రజలకి మీరు మంచి చేస్తే షాబాష్ అంటాం, చెడు చేస్తే గల్లా పట్టుకొని ప్రశ్నిస్తాం. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అది, తెలుగుదేశం పార్టీ నైజం అది. మాకు ఇంకే ఎజెండాలు ఏమి ఉండవు. మా జెండా ఎజెండా అన్ని ప్రజలే, ప్రజాహితంగా మేము పనిచేస్తాం, ప్రజా ఓరియంటెడ్ గానే మా పాలిటిక్స్ ఉంటాయి తప్పించి మాకు ఇంకేమీ లేదు. అందుకని నేను చాలా సందర్భాల్లో చెప్తా, అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము అనుక్షణం ప్రజాపక్షమే. మాకు తెలిసింది అదొక్కటే, మా సిద్ధాంతం అదే. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని తూచా తప్పకుండా ఆ సిద్ధాంతాన్ని మనసా వాచా కర్మణ పాటిస్తూ తూచా తప్పక దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము, అంతే. ఇంకొక సెకండ్ థాట్ లేదు అందులో. ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ మేడం, ఎలాగో తెలంగాణలోకి టీడీపీ చాలా బలంగా రాబోతుంది అనేది మీ మాటలతో కూడా మాకు కన్ఫర్మ్ అయిపోయింది. అయితే మరి ఇప్పుడు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎవరు ఉండబోతారు? పార్టీని నమ్ముకొనున్న అరవింద్ కుమార్ గౌడ్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకొక వైపు చూస్తే పార్టీని వీడి వెళ్ళి వచ్చి మంత్రులయ్యి అక్కడ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వద్దాం అనుకుంటున్నారు
అనుకుంటున్నా మల్లారెడ్డి గారు లాంటి పేర్లు, ఇవి కాదు బాబు గారి కుటుంబం నుంచే వస్తారు అని చెప్పి ఇలాంటి రకరకాల పేర్లు వార్తలు వినిపిస్తున్నాయి. మీరేమన్నా చెప్తారా? ఒకటమ్మా, తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక చాలా ఆలోచన చేసి ఒక పదవి ఎవరికన్నా ఇస్తారు, ఎవరికైనా సరే. సో డెఫినెట్ గా వీ బిలీవ్ a strong and a very dynamic person is going to come as the state president. అది ఎవరు అనేది బాబు గారికి తప్పించి ఎవరికి తెలియదు. దట్స్ ఇట్, అంతే. ఎందుకనంటే డెఫినెట్ గా జాతీయ అధ్యక్షులుగా ఆయన ప్రతిదీ కూడా ఆలోచన చేసి చేస్తారు. అండ్ వీ నెవర్ నో. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఏవి ఎక్కడ నాకు తెలిసైతే ఐ డోంట్ ఈవెన్ నో. కానీ ఒకటి అంటే ఐ డోంట్ ఈవెన్ నో అంటే ఏ పేరు ఏంటి అనేది కూడా ఎవరికి ఏమీ తెలియదు. ఎంటైర్ డెసిషన్ ఇస్ విత్ బాబు గారు. ఎక్కడికన్నా ఒకటి మాకు ఏం నమ్మకం అని అంటే, మా నమ్మకాన్ని ఎప్పుడు ఆయన వమ్ము కూడా చేయలేదు. ఆయన ఒకటే అనుకుంటారు, ఖచ్చితంగా పార్టీ ఇక్కడ పుట్టినటువంటి పార్టీ ఇక్కడ చాలా బలంగా ఉండాలి, ప్రజలకు అండగా మీరు ఉండాలి. అధికారం దానంతట అదే వస్తుంది, ఎక్కడికి పోదు అధికారం. ప్రజలకు అండగా ఉంటే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అధికారం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. విమెన్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? ఐ వుడ్ బి మోర్ దెన్ హ్యాపీ ఇఫ్ ఇట్ ఇస్ దట్. డెఫినెట్ గా ఒక మహిళా పక్షపాతిగా మాత్రం మహిళలు ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా డెఫినెట్ గా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద వాల్యుబుల్ టైం.